రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. ఒక్క రైతుకైనా రైతు భరోసా ఇచ్చినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కేసీఆర్ మొదలుపెట్టిన రైతు బంధునే రేవంత్ ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు. రైతు బంధును కూడా అందరికీ ఇవ్వని రేవంత్ ముక్కు నేలకు రాసి రైతు బంధు ఇవ్వాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. నువ్వు కొనసాగించింది రైతు బంధు మాత్రమే. కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు మాత్రమే నువ్వు కొనసాగించినావు. అది కూడా కేసీఆర్ గారు ఆనాడే 7,500 కోట్లు సిద్ధం చేస్తే రైతాంగానికి ఇవ్వకుండా అడ్డుపడి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా నీ కాంట్రాక్టర్లకు పంచుకొని 5 నెలలు సతాయించి ఇప్పటికేదో 65 లక్షల మందికి ఇచ్చిన ఇంకేదో డేట్ పెట్టి ఈ లోపల మొత్తం 100% మందికి ఇచ్చి ముక్కు నెలకు రాయాలి. నువ్వు తప్పు చేసినందుకు 5 నెలలు తెలంగాణ రైతాంగాన్ని కనీసం కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినందుకు, రైతాంగాన్ని అప్పుల పాలు చేసినందుకు, అధిక వడ్డీలు తెచ్చుకుని అప్పులు తీసుకునే పరిస్థితులకు వచ్చినందుకు రైతులు నువ్వు ముక్కు నేలకు రాసి ఇవ్వాలి. ఏదో గొప్పగా నేను ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నావు, పోజులు కొడుతున్నావు ఇస్తా అని చెప్పి. ఇవి ఇచ్చేదేంది? రైతుల హక్కు అది. నువ్వేదో పెద్ద దానం ఇచ్చినట్టు కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నావు. సిగ్గుండాలి కొంచెం.